నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరులో తెలంగాణ ప్రభుత్వం పోలీసులపై తెలుగుదేశం కేసు. తమ పార్టీ వివరాలు వైకాపాకు ఇచ్చారని ఆరోపణ. ఫిర్యాదుపై అధికారుల దృష్టి. ఓట్ల తొలగింపు కేసులపై ఆంధ్రప్రదేశ్ పోలీసుల చర్యలు. కంప్యూటర్ ఐడీల కోసం సీడాక్ కు లేఖ. బాధ్యులెవరిని వదలబోమని తెలిపిన అధికారులు. అనంతపురం జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాల్లో సిట్టింగ్లకే అవకాశం. ఖరారు చేసిన సీఎం చంద్రబాబు. మరో 5 నియోజకవర్గాల్లో నిర్ణయం వాయిదా. తెలంగాణలో లోక్సభ అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ కసరత్తు. కొన్ని స్థానాల్లో మార్పులు చేసే యోచన. వినోద్ కవిత పోటీకి తెరాస అధినేత పచ్చజెండా. అత్యంత చౌకైన డేటా దొరికే దేశాల్లో భారత్ కు అగ్రస్థానం. 1 GB 18 రూపాయల 50 పైసలకే లభ్యం. పోటీతత్వం వల్లేనన్న cable.co.uk సంస్థ. యూపీలో భాజపా ఎంపీ ఎమ్మెల్యేల బాహాబాహి. రోడ్డు శంకుస్థాపన శిలాఫలకంపై పేరు లేదని ఘర్షణ. నేతలిద్దరికీ సమన్లు జారీ చేసిన పార్టీ. అంబుడ్స్మన్ చెంతకు రాహుల్ పాండ్యాల వివాదాస్పద వ్యాఖ్యల అంశం. నేటి సమావేశంలో అప్పగించనున్న బీసీసీఐ పాలకుల కమిటీ. ఐటీ గ్రిడ్ సంస్థపై డేటా చౌర్యం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కేసు దర్యాప్తునకు తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయగా తమ పార్టీ సమాచారాన్ని దొంగలించి వైకాపాకు ఇస్తోందని తెలంగాణ సర్కారుపై తెలుగుదేశం గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తెలుగుదేశం ఫిర్యాదుపై కేసు నమోదు చేసే అంశాన్ని తూళ్లూరు పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత సమాచారం తస్కరించిందనే ఆరోపణలపై మాదాపూర్లోని ఐటీ గ్రిడ్స్ సంస్థపై నమోదైన కేసును దర్యాప్తు చేసేందుకు పశ్చిమ మండలం ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో 9 మంది అధికారులతో తెలంగాణ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన పత్రాలన్నింటినీ సైబరాబాద్, హైదరాబాద్ పోలీసులు సిట్ కు అప్పగించారు. కూకట్పల్లికి చెందిన లోకేశ్వర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఐటీ గ్రిడ్స్ సంస్థపై మార్చి 2న కేసు నమోదు చేశారు. 4 సిబ్బందిని విచారించి వివరాలు సేకరించారు. అశోక్ హాజరు కాకపోవడంతో అతనిపై లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. బుధవారం కూడా ఐటీ గ్రిడ్స్ లో సోదాలు చేశారు. మరోవైపు ఐటీ గ్రిడ్స్ వివాదంలో తెలంగాణ అధికారులు వైకాపా నేతలపై తెలుగుదేశం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎన్నికలకు ముందు తమ పార్టీని నష్టపరిచేందుకు వైకాపా నేతలు తెలంగాణ అధికారులు కలిసి కుట్ర పన్నారంటూ తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపీ కనకమేడల సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గుంటూరు గ్రామీణ ఎస్పీ రాజశేఖర్ బాబును కలిసి ఫిర్యాదు పత్రం సమర్పించారు. తెలంగాణలో మాదిరే ఆంధ్రప్రదేశ్లోనూ ఓట్లు తొలగించడానికి కుయుక్తులు చేశారని నేతలు ఆరోపించారు. లోకేష్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి నాకు తెలిసినంత వరకు హైదరాబాద్ లో ఓటర్. ఆయన అక్కడ ఓటర్ చేత అక్కడ ప్రభుత్వము, అక్కడ పోలీస్ ఆఫీసర్స్ ఈ విధమైనటువంటి కుట్రలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకోవడానికి కుట్రలో అతిపెద్ద భాగం అని చెప్పి మేము నమ్ముతున్నాం. మోరోవర్ జగన్మోహన్ రెడ్డి బంధువు లోకేష్ రెడ్డి కూడా క్రైమ్ నెంబర్ రిజిస్టర్ చేయకుండా, ఎఫ్ఐఆర్ లేకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన డేటా చేస్తున్నటువంటి ఐటీ కంపెనీ పైన రైడ్ చేసి తీసుకోవడం అనేటటువంటి ప్రధానమైనటువంటి నేరం. ఫండమెంటల్ క్రిమినల్ జ్యూరిస్డిక్షన్స్ ప్రకారం తెలంగాణ పోలీసులకి కేసులు రిజిస్టర్ చేసే జ్యూరిస్డిక్షన్ లేదు. తెలుగుదేశం పార్టీ డేటా గవర్నమెంట్ అందించి గవర్నమెంట్కి ఇచ్చి వీళ్ళంతా కలిసి ఆ ఐటీ గ్రిడ్కి సంబంధించిన వాళ్ళకి మేము ఇచ్చాము అనేటటువంటిది వాళ్ళ వాదన అయినప్పుడు, అది తస్కరించింది అమరావతి అయినప్పుడు లేదా అక్కడ క్యాపిటల్లో అయినప్పుడు కేసు నేరం ఎక్కడ జరిగిందో అక్కడ రిజిస్టర్ చేస్తారు తప్ప ఆఫీస్ ఎక్కడుంటే అక్కడ కేసు పెట్టరు. నేరం ఎక్కడ జరిగినప్పుడు నువ్వు అక్కడ మెటీరియల్ సీజ్ చేసి వాళ్ళకి ఇవ్వడం ఏంటి? తెలుగుదేశం నేతల ఫిర్యాదును పరిశీలించి దర్యాప్తు చేపడతామని ఎస్పీ రాజశేఖర్ బాబు చెప్పారు. ఫిబ్రవరి 23వ తారీఖున వైఎస్ఆర్సీపీ నాయకులు అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన సీనియర్ పోలీస్ అధికారులు కలిసి కుట్ర పన్ని ఐటీ గ్రిడ్ సొల్యూషన్స్ దగ్గర డేటా తీసుకెళ్లారు. కాబట్టి దాని మీద కేసు కట్టాలని చెప్పేసి వారు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదు అంశాలను పరిశీలించిన తర్వాత తొల్లూరు ఎస్హెచ్ఓ గారికి అంశాలను బట్టి క్షుణ్ణంగా పరిశీలించి దాని మీద అప్రాపరియేట్ యాక్షన్, ఫ్యాక్ట్స్ అండ్ లా విల్ టేక్ అప్రాపరియేట్ యాక్షన్ యాజ్ పర్ ఫ్యాక్ట్స్ అండ్ లా అని చెప్పేసి వారికి చెప్పడం జరిగింది. కాగ్నిజబుల్ కంటెంట్స్ ఉంటే కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. నాన్ కాగ్నిజబుల్ కంటెంట్స్ ఉంటే మనం కోర్టు పర్మిషన్ తీసుకునేసేసి కేసు రిజిస్టర్ చేస్తాం.
మోదీ, జగన్, కేసీఆర్ కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసే కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని ఏలూరు ఎంపీ మాగంటి బాబు ఆరోపించారు. ఫారం 7 ద్వారా ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించాలని దాఖలైన దరఖాస్తులపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు చర్యలు ప్రారంభించారు. గడిచిన 10 రోజుల్లో ఏకంగా 8,74,000 దరఖాస్తులు అందినట్లు ఎన్నికల సంఘం గుర్తించింది. వీటిలో అనేకం అర్హులైన ఓటర్లను జాబితా నుంచి గల్లంతు చేయాలని దురుద్దేశంతో దాఖలైనట్లు ఈసీ చేసిన ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్లో ఫారం 7 దరఖాస్తుల వ్యవహారం కలకలం రేపుతోంది. ఓట్లు తొలగించాలని దాఖలైన అక్రమ దరఖాస్తులపై పోలీసులు చర్యలు ఆరంభించారు. తమ ఓటును తొలగించాలని ఓటరు సొంతంగా లేదా మృతి చెందిన వారు స్థానికంగా నివాసం ఉండని వారి ఓట్ల తొలగింపు కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసేందుకు వీలుగా ఎన్నికల సంఘం నేషనల్ సర్వీస్ పోర్టల్ను ఏర్పాటు చేసింది. అయితే గత 10 రోజుల వ్యవధిలో ఆన్లైన్లో ఫారం 7 కింద ఏకంగా 8.74 లక్షల దరఖాస్తులు అందాయి. స్వల్ప వ్యవధిలో భారీ స్థాయిలో దరఖాస్తులు రావడంతో అనుమానించిన ఈసీ అధికారులు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా క్షేత్రస్థాయి పరిశీలన జరిపి దరఖాస్తుదారులను స్వయంగా విచారించారు. తాము ఆ దరఖాస్తులను సమర్పించలేదని అనేక మంది అధికారులకు సమాచారం అందించారు. ఆయా ప్రాంతాల్లోని ఒకరిద్దరు ప్రజల పేరిట నకిలీ దరఖాస్తులు చేసినట్లు గుర్తించారు. దీంతో ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకు 325 కేసులు నమోదు చేయగా 235 కేసుల్లో 2,300 దరఖాస్తులు మోసపూరితంగా దాఖలైనట్లు గుర్తించారు. ఆయా దరఖాస్తుదారులకు సెక్షన్ 41 కింద నోటీసులు జారీ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసిన కంప్యూటర్ల ఐపీ చిరునామాలను గుర్తించాలని ప్రభుత్వ రంగ సంస్థ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ కంప్యూటింగ్ కు అధికారులు విజ్ఞప్తి చేశారు. ఫారం 7 తప్పుడు దరఖాస్తులను గుర్తించడంలో ఐపీ చిరునామాలే కీలకం కానున్నాయి. ఇవి తప్పుడు దరఖాస్తులని తేలితే గరిష్టంగా 7 ఏళ్ల శిక్ష పడుతుందని కృష్ణా జిల్లాలో ఈ అంశాన్ని పరిశీలిస్తోన్న కలెక్టర్ ఇంతియాజ్ స్పష్టం చేశారు. కొంతమంది వేరే వాళ్ళ ఐడెంటిటీని యూజ్ చేసి ఓటర్స్ గా ఉన్న వాళ్ళని డిలీట్ చేయమని ఒక మిస్చీఫ్ చేయడం జరిగింది. వాటన్నిటి మీద కేసులు నమోదు చేసి వాళ్ళ విచారణ జరిపిన తర్వాత యాక్షన్ తీసుకుంటాం. ఖచ్చితంగా సెక్షన్స్ 419, 182, 171 ఐపీసీ కింద అన్ని నమోదు చేశాము. ఆ సెక్షన్స్ ప్రకారం వాళ్ళకి శిక్షలు ఉంటాయి. సరైన కారణాలు లేకుండా ఎవరి ఓటు తొలగించబోమని తమ ఓటును సీఈఓ ఆంధ్ర వెబ్సైట్లో నిర్ధారణ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. అభిమానం ఉంటే ఇంటికి పిలిచి భోజనం పెడతా తప్ప అభ్యర్థుల ఎంపికలో రాజీ పడనని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చి చెప్పారు. హిందూపురం, అనంతపురం లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో 9 చోట్ల సిట్టింగులకే తిరిగి అవకాశం కల్పించారు. 5 స్థానాలు పెండింగ్లో పెట్టారు. వైకాపా చెడ్డ పార్టీ అని అందరికీ తెలుసన్న చంద్రబాబు దానిని కప్పిపుచ్చుకునేందుకే తెలుగుదేశంపై బురద జల్లుతోందన్నారు. అమరావతి ప్రజావేదికలో అర్ధరాత్రి దాటే వరకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేశారు. రాయలసీమలోని చిత్తూరు, హిందూపురం, అనంతపురం పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ స్థానాల నేతలతో సమావేశం నిర్వహించిన ఆయన ఒక్కో అభ్యర్థిని ఖరారు చేశారు. చిత్తూరు పార్లమెంట్ పరిధిలో చంద్రగిరి నుంచి జిల్లా పార్టీ అధ్యక్షుడు పులవర్తి నాని, గంగాధర నెల్లూరు నుంచి కుతూహలమ్మ కుమారుడు హరికృష్ణ పేర్లు ఖరారు చేసినట్లు సమాచారం. అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలకు గాను 12 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలున్నారు. వాటిలో 9 స్థానాల్లో అభ్యర్థులపై అధినేత ఒక స్పష్టతకు వచ్చారు. ఉరవకొండలో ఎమ్మెల్సీ పయ్యవుల కేశవ్ పేరును ఖరారు చేశారు. హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ, రాప్తాడులో పరిటాల సునీత, ధర్మవరంలో గోనుగుంట సూర్యనారాయణ, పెనుగొండ నుంచి బీకే పార్థసారథి, మడకశీరలో వీరన్న మళ్లీ పోటీ చేయనున్నారు. పుట్టపర్తి, కదిరి స్థానాలను అధినేత పెండింగ్లో పెట్టారు. పుట్టపర్తి సిట్టింగ్ ఎమ్మెల్యేగా పల్లె రఘునాథరెడ్డి ఉండగా ఆ స్థానంలో గంగన్న టికెట్ ఆశిస్తున్నారు. కదిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే అత్తార్ చాంద్బాషా ఉండగా మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ టికెట్ ఆశిస్తున్నారు. రాయదుర్గం నుంచి కాల్వ శ్రీనివాసులు, అనంతపురంలో ప్రభాకర్ చౌదరి, తాడిపత్రలో జేసీ అస్మిత్ రెడ్డి పోటీ చేయనున్నారు. గుంతకల్లు, సింగనమల, కళ్యాణదుర్గంపై నిర్ణయాన్ని వాయిదా వేశారు. హిందూపురం సిట్టింగ్ ఎంపీగా నిమ్మల కిష్టప్ప ఉండగా కదిరి ఎమ్మెల్యే చాంద్బాషా, ఎమ్మెల్సీ తిప్పేస్వామి పోటీ పడుతున్నట్లు సమాచారం. అనంతపురం ఎంపీ అభ్యర్థిగా జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ కుమార్ రెడ్డికి టికెట్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా తెలుగుదేశం గెలుపును ఆపే శక్తి ఎవరికీ లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. 5 ఏళ్లలోనే అనంతపురంను అభివృద్ధిపురం చేశామన్న ఆయన హంద్రీనీవా సుజల స్రవంతి పూర్తి చేస్తున్నామన్నారు. మడకశిర వరకు నీళ్లు తీసుకెళ్లామన్నారు. ఈ సందర్భంగా ఓట్ల తొలగింపుపైన, ప్రతిపక్ష వైఖరిపైన మరోసారి చంద్రబాబు విమర్శలు చేశారు. ఎవరైనా తప్పు ఓటు ఎన్యూమరేట్ అయింటే దాన్ని తీసేయడానికి ఇచ్చేది బాధ్యత. అన్ని ఓట్లు ఇచ్చేశారు. నాకు కంప్యూటర్ ఆపరేట్ చేశారు. ఎక్కడో రిమోట్ లో పెట్టుకొని మీ ఓటు ఉంటే మీ ఓటు ఆటోమేటిక్ తీసేయడం, ఎవరి పేరు తీస్తున్నారు అది కూడా కంప్యూటర్ లో పెట్టి వాళ్ళకి తెలియకుండా వాళ్ళ పేరు తప్పుడు పెట్టి తీసేస్తున్నారు. మనం రైట్ టైంలో మేలుకున్నాం, లేకుంటే చాలా ప్రమాదం వచ్చాయి. ఒక 15-20 లక్షల ఓట్లు ఒక నియోజకవర్గం 5-10 వేల ఓట్లు తీసేస్తుంటే కడాలు మీరు లబో దిగో అప్పుడు కొట్టుకోనంటే మీ వల్ల ఏమయ్యేది కాదు.
ఎన్నికల తేదీ వరకు ఆలోచనలు విజయంపైనే ఉండాలని నేతలు కార్యకర్తలకు నిర్దేశించిన చంద్రబాబు అభ్యర్థి ఎవరైనా పార్టీ విజయమే ముఖ్యంగా పనిచేయాలని ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలోని 16 స్థానాలు గెలవడం ద్వారా కేంద్రంలో కీలక పాత్ర పోషించాలనే పట్టుదలతో ఉన్న తెరాస అభ్యర్థుల ఎంపికపై ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే చేయించిన సర్వేల నివేదికలను తెరాస అధినేత కేసీఆర్ విశ్లేషిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు సిట్టింగ్ల మార్పు తప్పకపోవచ్చునని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పార్లమెంటు ఎన్నికలకు సారథ్యం వహిస్తున్న తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ క్షేత్రస్థాయిలో నాయకులను కార్యకర్తలను కార్యోన్ముఖులను చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా గులాబీ దళపతి కేసీఆర్ అభ్యర్థుల ఎంపికపై విస్తృత కసరత్తు చేస్తున్నారు. సిట్టింగ్ ఎంపీలు నియోజకవర్గాల్లో తెరాస ఇతర పార్టీల పరిస్థితిపై సర్వేలు చేయించి నివేదికలు తెప్పించుకుని విశ్లేషిస్తున్నారు. 17 పార్లమెంటు స్థానాల్లో హైదరాబాద్ మినహా 16 చోట్ల విజయం సాధించాలనే లక్ష్యంతో అభ్యర్థులపై కసరత్తు సాగుతోంది. సికింద్రాబాద్లో భాజపా నేత బండారు దత్తాత్రేయ, నాగర్ కర్నూల్ చేవెళ్లలో కాంగ్రెస్ నేతలు నంది ఎల్లయ్య, కొండా విశ్వేశ్వరరెడ్డి ఎంపీలుగా ఉన్నారు. మల్కాజ్గిరి ఎంపీ చామకూర మల్లారెడ్డి, పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మిగిలిన 11 చోట్ల సిట్టింగ్ ఎంపీలు మళ్లీ టికెట్ ఆశిస్తున్నారు. కరీంనగర్లో వినోద్ కుమార్, నిజామాబాద్లో కవిత తిరిగి పోటీ చేయడం ఖాయమైనట్లే. మిగిలిన స్థానాలపై కసరత్తు జరుగుతోంది. నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలంగాణ మంత్రివర్గంలో స్థానాన్ని ఆశిస్తున్నారు. ఆయన్ను మంత్రివర్గంలో తీసుకునే ఆలోచన ఉంటే నల్గొండ నుంచి 2014లో పోటీ చేసిన పల్లా రాజేశ్వరరెడ్డి లేదా మరో నాయకుణ్ణి బరిలోకి దించే అవకాశం ఉంది. ఖమ్మం నుంచి సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు మరికొందరి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. మెదక్ నుంచి ప్రభాకర్ రెడ్డి, భువనగిరిలో బూర నర్సయ్యగౌడ్ పట్ల తెరాస అధిష్టానం సానుకూలంగా ఉందని ప్రచారం ఉన్నప్పటికీ వివిధ కోణాల్లో విశ్లేషణలు జరుగుతున్నట్లు సమాచారం. వరంగల్ నుంచి పసునూరి యాదగిరి, కడియం శ్రీహరి, గుడిమల్ల రవికుమార్ రేసులో ఉన్నారు. మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్, ఎమ్మెల్యే రెడ్యానాయక్ కుమార్తె మాలోతు కవిత టికెట్ ఆశిస్తున్నారు. పెద్దపల్లి నుంచి వివేక్ టికెట్ కోరుతున్నారు. చేవెళ్ల నుంచి మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, స్వామిగౌడ్తో పాటు కాంగ్రెస్ నుంచి చేరే అవకాశం ఉన్న నాయకుల పేర్లు వినిపిస్తున్నాయి. నాగర్ కర్నూలు నుంచి మందా జగన్నాథం తదితరుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. సికింద్రాబాద్ నుంచి తన కుమారుడు సాయికి టికెట్ ఇవ్వాలని మంత్రి తలసాని కోరుతున్నారు. మల్కాజ్గిరి నుంచి 5-6 పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నేడు వరంగల్, భువనగిరి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు జిల్లా మంత్రులు, సిట్టింగ్ ఎంపీలు, ఇతర ముఖ్య నేతలు సన్నాహక సమావేశాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులు పరస్పరం దాడి చేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది. నూతనంగా నిర్మించిన రోడ్డుకు సంబంధించిన శిలాఫలకంపై పేరు విషయంలో జరిగిన వాగ్వివాదం కాస్త బహిరంగంగా చెప్పులతో కొట్టుకునేంత వరకు వెళ్లింది. ఉత్తరప్రదేశ్లోని సంత్ కబీర్ నగర్ కలెక్టరేట్లో జరిగిన ఈ ఘర్షణ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బుధవారం సంత్ కబీర్ నగర్ జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశానికి భాజపా ఎంపీ శరద్ త్రిపాఠి, భాజపా ఎమ్మెల్యే రాకేష్ బాఘెల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానికంగా నిర్మించిన రోడ్డు శంకుస్థాపన శిలాఫలకంలో పేరు విషయంలో ఎంపీ త్రిపాఠి, ఎమ్మెల్యే రాకేష్ సింగ్ మధ్య మాటల యుద్ధం జరిగింది. సహనం కోల్పోయిన ఎంపీ శరద్ త్రిపాఠి కాలికి ఉన్న బూటు తీసి ఎమ్మెల్యేను కొట్టారు. ఎమ్మెల్యే రాకేష్ సింగ్ కూడా ఎంపీపై చేయి చేసుకున్నారు. ఈ వ్యవహారమంతా ఉత్తరప్రదేశ్ మంత్రి అశుతోష్ టాండన్ సమక్షంలో జరిగింది. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ భారతీయ జనతా పార్టీ విభాగం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇద్దరికీ సమన్లు జారీ చేసింది. బాలాకోట్లో భారత వైమానిక దాడుల తర్వాత జమ్మూ కశ్మీర్లోని సరిహద్దుల వద్ద తరచూ కవ్వింపు చర్యలకు దిగుతున్న పాక్ సైన్యం బుధవారం కూడా వాటిని కొనసాగించింది. రాజౌరి జిల్లాలోని సుందరిబని, పూంచ్ జిల్లాలోని కృష్ణఘటి సెక్టార్లో తేలికపాటి ఆయుధాలతో కాల్పులు జరిపింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు పాక్ సైన్యం పలుమార్లు కాల్పులు జరపగా భారత సైన్యం దీటుగా తిప్పికొట్టింది. పాక్ కాల్పుల్లో సరిహద్దుల వెంట పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. పుల్వామా ఉగ్రదాడి అనంతరం అంతర్జాతీయ సమాజం నుంచి వస్తున్న ఒత్తిళ్లతో నిషేధిత ఉగ్రవాద సంస్థలపై చర్యలకు ఉపక్రమించింది పాకిస్తాన్. వాటిని తీవ్రతరం చేసింది. ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్ నేతృత్వంలోని జమాతుద్దువా, దాని అనుబంధ సంస్థ ఫలాహే ఇన్సానియట్ ఫౌండేషన్లకు చెందిన శిక్షణ శిబిరాలను, ఆస్తులను జప్తు చేసింది. ఈ 2 సంస్థలను మంగళవారం నిషేధిత జాబితాలోకి చేర్చిన పాక్ బుధవారం వాటి ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు డాన్ పత్రిక పేర్కొంది. నేషనల్ యాక్షన్ ప్లాన్ ఎన్ఏపీలో భాగంగా పంజాబ్ ప్రావిన్స్లోని చెక్వాల్, అటోక్ జిల్లాల్లో ఉన్న జమాత్ ఉద్దువా, ఫలాహే ఇన్సానియట్ ఫౌండేషన్లకు చెందిన 2 శిక్షణా శిబిరాలు, ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
పాకిస్తాన్ జాతీయ తీవ్రవాద వ్యతిరేక సంస్థ NACTA ప్రకారం నిషేధిత జాబితాలో మొత్తం 70 సంస్థలు ఉండగా ఇప్పటి వరకు ఆయా సంస్థలకు చెందిన 44 మందిని అరెస్ట్ చేసినట్లు పాక్ మంగళవారం పేర్కొంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే అత్యంత చౌకగా మొబైల్ డేటా భారత్లోనే లభిస్తుందని ఓ అధ్యయనం వెల్లడించింది. భారత్లో 1 GB డేటా ₹18.50కే లభిస్తోందని cable.co.uk అనే సంస్థ తెలిపింది. 230 దేశాల్లో మొబైల్ డేటా ఛార్జీలను పరిశీలించిన ఆ సంస్థ ప్రపంచంలో సరాసరిన 1 GB డేటా $8.53లకు లభిస్తోందని తెలిపింది. 430 మిలియన్ స్మార్ట్ ఫోన్ల వినియోగంతో ప్రపంచంలో చైనా తర్వాతి స్థానంలో భారత్ నిలిచిందని ఆ అధ్యయనం ధృవీకరించింది. 2016లో 4 GB సేవలతో జియోను ప్రారంభించిన ముఖేష్ అంబానీ భారత టెలికాం మార్కెట్లో ప్రకంపనలు సృష్టించారన్న ఆ సంస్థ టెలికాం సంస్థల మధ్య పోటీతో డేటా ఛార్జీలు తగ్గాయని పేర్కొంది. అమెరికాలో 1 GB డేటా సగటున $12.37గా ఉంటే యూకేలో $6.66గా ఉంది. డేటా ధరలు తక్కువగా ఉన్న మొదటి 5 దేశాలను పరిశీలిస్తే భారత్లో $0.26, కిర్గిస్తాన్లో $0.27, కజకిస్తాన్లో $0.49, ఉక్రెయిన్లో $0.51, రువాండాలో $0.56గా ఉన్నాయి. చౌకగా డేటా లభించే మొదటి 20 దేశాలు ఆసియాలోనే ఉన్నాయి. ఆసియాలో తైవాన్, చైనా, దక్షిణ కొరియా మాత్రమే ప్రపంచ సగటు ధర కన్నా కొద్దిగా ఎక్కువగా వసూలు చేస్తున్నాయి. పసుపు కుంకుమ పథకం లబ్ధిదారుల ఖాతాల్లో ఈ రోజు సాయంత్రం కల్లా ₹3,500 జమవుతాయని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. రెండోసారి ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్న తనకు తునిలో నిర్వహించిన అభినందన సభలో రామకృష్ణుడు పాల్గొన్నారు. పసుపు కుంకుమ పథకం కింద జమయ్యే 2 విడతల మొత్తాన్ని మహిళలు రేపటి నుంచే తీసుకోవచ్చన్నారు. రుణమాఫీ మిగిలిన 2 విడతలను ఈ నెలాఖరు కల్లా చెల్లించే ఏర్పాట్లు చేస్తున్నట్లు యనమల వివరించారు. మొన్న మొదటి దఫా ఇచ్చినటువంటి ₹2,500 ఇచ్చినప్పుడు ఇవన్నీ దొంగ చెక్కులు అనేటువంటి ప్రతిపక్షం మాట్లాడారు. మీరు ₹2,500 తీసుకున్నారా లేదో మీరు ఒకసారి ఆలోచించండి. రేపు 8వ తారీఖున మళ్ళీ ₹3,500 తీసుకుంటారు. అదేవిధంగా ఏప్రిల్లో మళ్ళీ చూసినట్లయితే ₹4,000 తీసుకుంటారు. ఆ విధంగా పసుపు కుంకుమ కింద ఒక్కొక్క మహిళకు ₹10,000 జమ చేయగలిగినటువంటి సత్తా కలిగినటువంటి ప్రభుత్వం ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం అనేది కూడా మీకు మనం చేస్తున్నాం. తెలంగాణలో గుడుంబాను పూర్తిగా నిర్మూలించామని, ఇంకా ఎక్కడైనా సారా తయారీ కేంద్రాలుంటే అరికట్టాలని తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. కల్లుగీత కార్మికులను ప్రోత్సహించడానికి, ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తగిన ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. బేగంపేటలోని పర్యాటక భవన్లో ఆబ్కారీ, పర్యాటక, క్రీడా శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన శ్రీనివాస్ గౌడ్ నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం, ఇతర రాష్ట్రాల నుంచి కల్తీ మద్యం రాకుండా కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న ఎక్సైజ్ కార్యాలయాలను వెంటనే పూర్తి చేయాలన్నారు. వచ్చే వర్షాకాలంలో నిర్వహించే హరితహారం కార్యక్రమంలో తాటి, ఈత వనాలకు ప్రాధాన్యమివ్వాలని మంత్రి సూచించారు. పర్యాటక, క్రీడా శాఖలపైన మంత్రి సమీక్ష నిర్వహించారు. 10 అంతకు మించి ఎకరాలున్న రైతు బంధు పథకం లబ్ధిదారుల రేషన్ కార్డులను తొలగిస్తున్నట్లు వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలంగాణ పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి పౌర సరఫరాల శాఖ ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని వెల్లడించింది. ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందవద్దని తెలంగాణ పౌర సరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. రైతుల రేషన్ కార్డులను తొలగించాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు. రేషన్ కార్డులు కలిగిన ప్రతి ఒక్కరికి సరుకులు పంపిణీ చేస్తామన్న అకున్ సబర్వాల్ అర్హులైన లబ్ధిదారుల కార్డులను ఏ ఒక్కటి తొలగించలేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఏర్పాటు చేస్తున్న రాహుల్ గాంధీ మొదటి సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ నెల 9న శంషాబాద్లో జరగనున్న బహిరంగ సభకు భారీ ఎత్తున జన సమీకరణ చేయాలని పీసీసీ నిర్ణయించింది. శంషాబాద్ క్లాసిక్ గార్డెన్స్ దగ్గరలోని మైదానంలో సభ నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి ఆర్సీ కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ తదితర నాయకులు సభా ప్రాంతాన్ని పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 32,000కు పైగా కమిటీల నుంచి పార్టీ శ్రేణులు సభకు హాజరయ్యేట్లు చూడనున్నారు. లోక్సభ ఎన్నికల్లో 7-8 సీట్లు అయినా గెలుచుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. కర్ణాటకలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న రాహుల్ అక్కడి నుంచి శంషాబాద్ చేరుకుని ఎన్నికల సన్నాహక సభలో పాల్గొంటారు. కుంభమేళా పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమ నిధికి ప్రధాని నరేంద్ర మోదీ తన వ్యక్తిగత పొదుపు నుంచి 21 లక్షల రూపాయల విరాళమిచ్చారు.
ఇటీవల కుంభమేళాలో పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగిన మోదీ పారిశుద్ధ్య కార్మికులు నిజమైన కర్మయోగులను ప్రశంసించారు. దక్షిణ కొరియా పర్యటనలో సియోల్ శాంతి బహుమతి మొత్తం 1.3 కోట్ల రూపాయలను నమామి గంగే పథకానికి కేటాయించిన ప్రధాని తాజాగా 21 లక్షల రూపాయలు పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి అందించారు. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల మధ్య ముందస్తు పొత్తులు, సీట్ల పంపకాల హడావిడి మొదలైంది. ఈసారి కర్ణాటకలో కాంగ్రెస్తో కలిసి వెళ్లాలని నిర్ణయించిన జేడీఎస్ కనీసం 10 స్థానాలు తమకు కేటాయించాలని డిమాండ్ చేస్తోంది. జేడీఎస్ అధినేత హెచ్డీ దేవేగౌడతో సమావేశమైన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సీట్ల పంపకం సహా దేశవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ పరిస్థితులు, విపక్షాల ఐక్యత తదితర అంశాలపై సుమారు 2 గంటలు చర్చించారు. ఈ భేటీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, జేడీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి దానిష్ అలీ హాజరు కాగా ఈ భేటీలో కర్ణాటకలోని మొత్తం 28 లోక్సభ స్థానాలలో కనీసం 10 సీట్లు తమకు కేటాయించాలని దేవేగౌడ కోరారు. ఈ ప్రతిపాదనపై రాష్ట్ర నాయకత్వంతో చర్చించిన తరువాత రాహుల్ తన నిర్ణయాన్ని తెలియజేస్తారన్న దేవేగౌడ మార్చి 10న సీట్ల పంపిణీపై ప్రకటన వెలువరిస్తామని తెలిపారు. గజియాబాద్ ఇందిరాపూర్లో ఒళ్లు గగురు పొడిచే ఘటన చోటు చేసుకుంది. బుధవారం ఇందిరాపూర్లో 2 కారు డ్రైవర్ల మధ్య ఘర్షణ జరగ్గా రెండో కారును ఆపేందుకు మొదటి కారు డ్రైవర్ అత్యంత సాహసోపేతంగా కారు బానెట్ పైకి దూకాడు. అతడు బానెట్ మీద ప్రమాదకరంగా వేలాడుతుండగా ఏమాత్రం పట్టనట్టు వ్యవహరిస్తూ సదరు కారు డ్రైవర్ వేగంగా వాహనాన్ని ముందుకు పోనిచ్చాడు. ఓ దశలో రోడ్డు మీద వెళ్తున్న 2 వాహనాలను కూడా ఢీకొట్టబోయాడు. స్థానికులు వెంబడించడంతో చివరకు ఆపాల్సి వచ్చింది. ఈ ఘటనలో బానెట్ పై ఉన్న వ్యక్తి ఎటువంటి ప్రమాదానికి గురి కాకుండా తప్పించుకోగలిగాడు. బాల్కనీలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కింద పడిపోయిన ఓ బాలుణ్ణి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. మధ్యప్రదేశ్ శివపురి జిల్లా కేంద్రంలోని రాఘవేంద్రనగర్లో జరిగిన ఈ ఘటనలో బాల్కనీలో ఆడుకుంటున్న బాలుడు 3వ అంతస్తు నుంచి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళపై పడ్డాడు. గాయాల పాలైన బాలుణ్ణి జిల్లా ఆసుపత్రికి తరలించిన స్థానికులు మెరుగైన చికిత్స కోసం గ్వాలియర్కు తరలించారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. బాల్కనీకి ఆనుకునే విద్యుత్ తీగలు ఉన్నా అదృష్టవశాత్తు చిన్నారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. కాఫీ విత్ కరణ్ టీవీ కార్యక్రమంలో మహిళపై భారత క్రికెట్ జట్టు సభ్యులు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల అంశాన్ని బీసీసీఐ పరిపాలనా కమిటీ సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన అంబుడ్స్మన్ డీకే జైన్ కు అప్పగించనుంది. అంబుడ్స్మన్ నియామకం తర్వాత నేడు తొలిసారి భేటీ కానున్న పరిపాలకుల కమిటీ ఈ నిర్ణయం తీసుకోనుంది. బీసీసీఐ పరిపాలక కమిటీ ఏ అంశం అప్పగించినా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు డీకే జైన్ తెలిపారు. అటు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలతో క్రికెట్ సంబంధాలు తెంచుకోవాలని బీసీసీఐ చేసిన విజ్ఞప్తిని అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ తోసిపుచ్చిన నేపథ్యంలో ఈ అంశం కూడా ఇవాల్టి సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ ఏర్పాట్లపైన బీసీసీఐ పరిపాలనా కమిటీ చర్చించనుంది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.